తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికకు సమయం ఆసన్నమైంది. జూలై మొదటి వారంలో రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఈ నెల 29న నిజామాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు అధ్యక్షుడిని మార్చే ధైర్యం అధిష్టానం చేస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు అధ్యక్షుడిని మారిస్తే పార్టీకి నష్టం అనేటువంటి ఆలోచనలో బీజేపీ శ్రేణులు ఉన్నాయి. ఒకేసారి 10 రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లు సమాచారం. డీటెయిల్స్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. నాగేంద్ర, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ చందు. తెలంగాణ రాష్ట్ర బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడి ఎంపిక అనేటటువంటి అంశం మరొకసారి తెరపైకి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని నెలలుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ప్రకటన ఒక డైలీ సీరియల్ని తలపిస్తూ వచ్చింది. కానీ మరొకసారి అధ్యక్షుడి ఎంపికకి సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చింది. ఎందుకంటే జూలై మొదటి వారంలో దాదాపు ఒకేసారి 10 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల్ని ప్రకటించేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమవుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఒకవైపు ఏపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిని జూలై 1వ తేదీన ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్షుడి ఎంపికకి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే అధ్యక్షుడి ఎంపికకి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా దాదాపు కంప్లీట్ అయింది. దీనికి సంబంధించినటువంటి అంశంలోనే ఇప్పటికే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి నిజంగా జూలై మొదటి వారంలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కంప్లీట్ అవుతుందా, ప్రకటన ఉంటుందా అన్నది మాత్రం బీజేపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లోనే సంస్థాగత ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతాయి. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ ఇప్పటికే సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఒకవైపు వరుసగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఇప్పటికే బీజేపీ శ్రేణులందరినీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి తరుణంలో కొత్తగా అధ్యక్షుడిని ప్రకటిస్తే మరొకసారి నూతన కమిటీలను వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. జూలై మొదటి వారంలో అధ్యక్షుని ఎంపిక అనేది ప్రకటిస్తే మాత్రం కొంత ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉందంటూ కూడా బీజేపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే నూతన అధ్యక్షుడి ఆధ్వర్యంలో స్థానిక సంస్థలకు ఎన్నికతే కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షుడికి పాతగా ఉన్నటువంటి నేతలు కానీ బీజేపీ శ్రేణులు కానీ సహకరిస్తారా లేదా అన్నది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షుల ఎంపికకి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా దీన్ని జూలై మొదటి వారంలో ప్రకటిస్తారా లేదా స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత అధ్యక్షుని ప్రకటిస్తారా అన్నది మాత్రం ఒక ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మరొక 2-3 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో గ్రౌండ్ లెవెల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేసి రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా సిద్ధమవుతున్నటువంటి తరుణంలో కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తే ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకున్నటువంటి స్థాయిలో పనిచేయలేరు అనేటటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అధ్యక్షుడి ఎంపికకి సంబంధించినటువంటి అంశం లెక్క క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ నెల 29వ తేదీన అంటే ఎల్లుండి నిజామాబాద్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసినటువంటి జాతీయ పసుపు బోర్డును ప్రారంభించబోతున్నారు. ఈ తరుణంలో జూలై 29వ తేదీన బేగంపేటకి రాబోతున్నారు. బేగంపేటకి 1 గంటకు వచ్చిన తర్వాత 5 గంటల వరకు కూడా నిజామాబాద్కి సంబంధించినటువంటి పర్యటనలో ఉండబోతున్నారు. అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నేతలందరితో కూడా కీలక సమావేశం ఉండబోతుంది. ఆ సమావేశం అనంతరం అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక పైన ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.